నిఖిల్ గారు. అండ్ నిఖిల్ గారు, రాజ్ భాయ్, హాయ్. హాయ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ లుక్స్ గుడ్. Thank you. ఈ అంటే బేసిక్గా ఈ సినిమా టీజర్ చాలా రోజులైంది మీరు లాక్ చేసి, టీజర్ లాక్ చేసి. అవును. వై డీలే ఎందుకు? అంటే రిలీజ్ డేట్ తోటి వద్దాం అనుకుని హోల్డ్లో పెట్టారా లేదంటే? అవునండి, అంటే దట్ ఈస్ అ థింగ్ బికాస్ 100% రిలీజ్ దగ్గరలో, అంటే ఒక 2-3 monthsలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అండ్ సీజీ కూడా వీ వాంటెడ్ టు గివ్ అ గుడ్ అవుట్పుట్. బట్ మీరు అన్నట్టు 100% ఏ సినిమాలు లేని టైంలో, సంక్రాంతికి అనుకుంటే సంక్రాంతి సినిమాలు ఉన్నాయి, అంతకుముందు లైక్ డిసెంబర్ సినిమాలు ఉన్నాయి. సో వీ థాట్ మంచిగా మన సినిమా రిలీజ్ 2-3 months ముందు ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి ఈ రోజు నుంచి ప్రమోషన్ నెక్స్ట్ 2-3 months వీఆర్ గోయింగ్ టు రాకెట్ అండి. దానికి మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఫర్దర్ నవగారు. ప్రమోషన్ ప్లాన్స్ ఏంటండి నెక్స్ట్? అంటే నవగారు. 2-3 డేస్లో ప్రమోషన్ ప్లాన్స్. యా, 1 second నవ గారు ఒకసారి ఐ జస్ట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ ఇండియా హౌస్ అండి. ఆల్రెడీ 30% షూటింగ్ జరిగింది గైస్. అది కూడా వీ హ్యావ్ టు ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు కార్తికేయ 3 కూడా లైక్ బాహుబలి తర్వాత ఎవ్రీ హీరోకి ఒక డ్రీమ్ ఉండేది సెంధిల్ గారు ఫ్రేమ్లో చూసుకోవాలని. అవును. సో మీకు ఏమనిపించింది ఫస్ట్ ఫ్రేమ్లో ఆయన్ని? అది నేనేనా అనిపించేది. బట్ ఎస్ ఎగ్జాక్ట్లీ అంతే హిట్. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీరు చూస్తారు. భరత్ గారు, నవ గారు. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి భరత్ గారు. Yes. యాక్చువల్లీ ఈ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ జపనీస్లో ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది కదా. సో జపనీస్ అనేది లేదు, ఎందుకు మిస్ అయింది జపనీస్? బిఫోర్ ఆఫ్టర్ రిలీజ్ ఏమన్నా ప్లాన్? Those decisions are in progress actually. I say it depends on the production. Ade based on the office as how hero said. Yeah. I'll give it to Nabha. నభ గారు, హాయ్. yes. హాయ్ అండి, గుడ్ టు Hi, సీ యూ. hi. Good అంటే to see you too. స్టార్టింగ్ కెరియర్ చూసుకుంటే ఎప్పుడు రెగ్యులర్ హీరోయిన్స్ కాకుండా ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. యా సో ఇది ఒక పీక్స్లో కనిపిస్తుంది, క్యారెక్టరైజేషన్స్ కానీ మీ గెటప్ కానీ. Thank you. వాట్ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఈ క్యారెక్టర్ నుంచి ఏం తీసుకున్నారు, మాకేమి ఇవ్వబోతున్నారు? మీరు చెప్పినట్టు నేను చేసిన క్యారెక్టర్ ఇప్పటివరకు ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ ద లుక్స్, ఇమోషనల్ రెజనెన్స్ కూడా అది నాకు చాలా నచ్చింది అన్నమాట. మనం ఎప్పుడు లుక్ ఎలా ఉండబోతుంది, సీన్స్ ఎలా ఉండబోతుంది అని ఒక ఐడియాతో మనం సినిమా చేస్తామన్నమాట. కానీ ఈ క్యారెక్టర్ నాకు భరత్ సార్ నరేట్ చేసినప్పుడు నాకు అనిపించింది ద కైండ్ ఆఫ్ ఇమోషనల్ హోల్డ్ దిస్ క్యారెక్టర్ హ్యాస్, సుందరవల్లి హ్యాస్ ఇన్ ద స్టోరీ. అది నాకు చాలా నచ్చింది, అది కొత్తగా అనిపించింది. సో యా, అండ్ ఈవెన్ ద లుక్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఇంకా Every guy next door has one woman behind, always. యా For a success. యా ప్రతి అబ్బాయి బిహైండ్ వన్ అమ్మాయి అంటారు కదా. ఫైట్స్ లేదు, ఇంకా జస్ట్ పాటు గొడసి. ఎస్, థ్యాంక్ యూ. నిఖిల్ గారు సార్, ఇక్కడ సార్ జస్ట్ నేను సార్. హాయ్ సార్, హౌ యూ? టీజర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు అంటే బాహుబలి అంత స్కేల్, లార్జ్ స్కేల్ కనిపిస్తుంది సార్. మీరు డోంట్ ఎక్స్పెక్ట్ దట్ సార్. అది నేను అంటే ఇట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ అస్ బికాస్ ఇట్స్ అ క్రేజీ ఫిల్మ్. అండ్ సెంధిల్ గారు ఉన్నారు, హీ మేడ్ షూర్. బట్ ఇట్స్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది సార్. అండ్ ఇట్ విల్ బి నైస్ సార్. కంపారిజన్ వద్దు సార్. కంపారిజన్ కదా సార్, అంటే భయం వేస్తుంది అంతే, నథింగ్ మోర్. అంటే ఆ తర్వాత అంత లెవెల్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. పీరియాడిక్ ఫిల్మ్. ఎస్ సార్. మీకంటూ హిందీలో ఒక మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు కార్తికేయ 2తో. ఇప్పుడు ఎలా ఫోకస్ చేస్తున్నారు సార్? సార్ ఇప్పుడు ఈ మీటింగ్ అయిన వెంటనే వీఆర్ గోయింగ్ టు బాంబే సార్. ఈ రోజు సాయంత్రం ఫస్ట్ మన తెలుగు మీడియాని కలుసుకొని మీ అందరితో ఇది షేర్ చేసి తర్వాత ఈ రోజు మేము నేషనల్ మీడియాని కలవడానికి వెళ్తున్నాం. సో 6:30కి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ప్రెస్ మీట్ దేర్. ఇలాగే 3Dలో చూపించబోతున్నాం వాళ్ళకు కూడా. హోప్ఫుల్లీ మన తెలుగు సినిమాని ఇంకా ఎన్ని సినిమాలు, అంటే ఆల్రెడీ చాలా సినిమాలు ఆర్ డూయింగ్ వెల్, మన సినిమా కూడా దాంట్లో ఇంకో పాట అవుతుంది అనుకుంటాను సార్. నిఖిల్ గారితో అంటే ఒక మల్టీ స్టార్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎప్పుడైనా? ఐ వుడ్ లవ్ సార్, ఐ వుడ్ లవ్ టు. అది మీకు తెలుసు, మెనీ థింగ్స్. ఇది కూడా మల్టీ స్టార్ సార్. మీరు ఆల్ దేర్. ఇది లేడీ మల్టీ, మా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఓకే. మల్టీ స్టార్ అంటే మీకు ఎవరు ఎక్కువ చేయాలనుకుంటారు సార్? నాకు అందరితో చేయాలని సార్. బట్ ఒక కోరిక అయితే ఉంది సార్, అది పవన్ కళ్యాణ్ గారితో మాత్రం ఒకసారి కనబడాలని ఒకటే ఫ్రేమ్లో ఉంది. అది హోప్ఫుల్లీ ఇట్ విల్ బి సమ్ డే. ఓకే సార్. అంటే ఇందులో మొత్తం ఫైట్స్ కానీ అంటే ఇది బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి ఏ విధంగా మీరు కష్టపడ్డారు సార్? సార్ ఇట్ వాజ్ 45-day ట్రైనింగ్ సెషన్ అండ్ ఆల్ సార్. 2 years మెయింటైన్ చేయాల్సి వచ్చింది. సో 2 years ఐ వాజ్ ఇన్ దట్ థింగ్, నాట్ జస్ట్ మీ, ఈవెన్ సంయుక్త అండ్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ అస్, ఈవెన్ నభా, ఆల్ ఆఫ్ అస్ వేర్ లైక్ ఇన్ దట్ పీరియాడిక్ జోన్. ఆ ప్రపంచంలోనే కొన్ని రోజులు ఉన్నాం మేము. సో సంయుక్త గారు, ఈ మధ్య వరుసగా ఫైట్స్ చేస్తున్నారు. అఖండ 2లో చేశారు, మళ్ళీ ఇప్పుడు దీంట్లో కూడా చేస్తున్నారు. ఏంటి నెక్స్ట్ సినిమా ఆల్సో ఫైట్స్?
ఓకే, ప్రొడ్యూసర్ గారు